ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి ప్రభువు సహకారాన్ని పంపారు. నిన్నటి వాక్య ఉపదేశం రికార్డింగ్ ముందు, అలాగుననే ఇవాళ వాక్య ఉపదేశం కూడా రికార్డింగ్కి ముందు నిమిషాల ముందు సహాయం చేశారు ప్రభువుకు కృతజ్ఞతలు, స్తుతులు. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం చిన్న శ్రీనివాసరావు గారు, మాదేపల్లి రోడ్డు నివాసితులు, మరియు కుమారుడు వెంకటేష్, కుమార్తె అల్లుడు నళినీదేవి రంగారావు, మనుమలు భానుతేజ, శశి సాత్విక్ సహకరిస్తున్నారు. చిన్న శ్రీనివాసరావు గారికి, వెంకటేష్ గారికి, నళినీదేవి రంగారావు గారికి, భానుతేజ్, శశి సాత్వికులకు ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము తండ్రి. పాపము నుండి మమ్మలను విమోచించుము, నీ రక్తములో మమ్మను కడుగుము, మమ్మను శుద్ధీకరించుము, పరిశుద్ధులనుగా తీర్చుము అని ప్రార్థిస్తున్నాము. అపరాధ భావన నుండి తప్పించుము, తొలగించుము స్వామి. నీ రక్త ప్రోక్షణము కిందను సంపూర్ణ విడుదలను మాకెల్లరకు దయచేయము. చిన్ని శ్రీనివాసరావు గారు, వెంకటేష్ గారు, నళిని గారు, వారి కుటుంబ సభ్యులు రంగారావు గారు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాము. మీ కృపలో వర్ధిల్ల చేయము. ఎపిసోడ్ సహకారులు కావాలి అని మేము అర్థిస్తుండగా రికార్డింగ్ ముందు నిమిషం ముందే మీరు ఇస్తున్నారు. మీ నమ్మకత్వం కొరకు కృతజ్ఞతలు. కానీ నేను నమ్మకంగా ఉన్నానా? ప్రభువు లేనని నీ ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుతున్నాను. నమ్మదగిన మిమ్మలను నమ్మకంగా సేవించుట, నమ్మకస్తుడు ఉండుటకు నాకు నేర్పమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఈ సమయంలో మా ప్రేక్షకులు నమ్మకస్తులుగా ఉండుట వారికి నేర్పండి. రక్షకుడైన యేసునామమున స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనము నుండి మీరు గమనించాలి. పిలాతు యేసు క్రీస్తు ప్రభువును విచారణ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మత్తయి సువార్తలో 5వ విచారణ, హేరోదు ఎదుట విచారణ కనబడుటలేదు. పిలాతు నిర్వహించిన 4వ, 6వ విచారణలు వరుస క్రమంలో వ్రాశాడు. కనుక పిలాతు యేసును ప్రశ్నించిన తరువాత నిర్దోషి అని ఎరిగినప్పుడు ఆయనను తప్పించు ఉద్దేశం కలవాడై హేరోదు దగ్గరకు పంపాడు. హేరోదు యేసును తిరిగి పిలాతు దగ్గరికి పంపాడు. అతనిలో ఏ దోషం నాకు కనబడలేదని ప్రకటించాడు. కాబట్టి పిలాతు 2 విచారణలు చేశాడు. రెండింటి మధ్య హేరోదు విచారణ ఉంది. అయితే 2 విచారణలు మత్తయి సువార్తికుడు కంటిన్యూస్గా రాస్తూ 13వ వచనం మొదలుకొని 26వ వచనం వరకు ఒకే విచారణగా రాశాడు. వాస్తవానికి అవి 2 పర్యాయాలు జరిగిన విచారణలు, 2 different times and 2 trials by Pilate. పిలాతు ఈ అల్లరి ఎక్కువ వగుచూ ఉండుట గమనించాడు. ఈ ఒక్క పదం మనం ఆలోచించాలి. వాట్ వాజ్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ కండిషన్? ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తించాలి, దీని వెనుక ఏం జరుగుతోందనేది గ్రహించాలి. ఒక మాట నేను మాట్లాడితే నా వెనక ఉద్దేశం ఏమిటి, నా పరిస్థితులు ఏమిటి, ఈ మాట ఎందుకు వచ్చింది అనేది మీరు ఆలోచించాలి. నేను అలా అభ్యాసం చేసుకున్నాను. అందుకే హృదయాలను తేలికగా చదవగలగటం అభ్యాసం అయింది. అల్లరి పెరుగుతోంది, అన్కంట్రోల్డ్ కండిషన్ వచ్చేస్తోంది, చేజారిపోతోంది పరిస్థితి. సైనికులు ఆపలేకపోతున్నారు ప్రజల్ని. యేసును గురించి
వారు కేకలేస్తూ సిలువకు సంహరించమని కోరుతున్నారు. కాబట్టి మనం ఈ పరిస్థితి వెనుక ఉన్న కండిషన్స్ ఏంటి? Who are the strong motivators? Why these people are raising against God and Jesus? ఇది మనం ఆలోచన చేయాలి. అల్లరి ఎక్కువ అవుతోంది, తన వలన ప్రయోజనము లేదని గ్రహించాడు. సిచ్యుయేషన్ అన్కంట్రోల్ అయిపోయింది, తనేం చేయలేకపోతున్నాడు. ప్రజలు తిరుగుబాటుకు వచ్చేశారు. తాను ఏం చేయాలి? ఎలా ఈ పరిస్థితిని చక్కదిద్దాలి? అంతే అన్కంట్రోల్ అయిపోయేటప్పటికీ తన చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని పక్కకు పెట్టి వాళ్ళ ఇష్టానికి యేసుప్రభువుని అప్పగించేశాడు. ద ప్రెషర్ వాజ్ బిల్ట్ ఆన్ ద మైండ్ ఆఫ్ పైలట్. పిలాతు యొక్క మనస్సు మీద ఒక బలమైన ఒత్తిడి ఆ ప్రజల కేకలు తీసుకుని వచ్చి, అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువునకు కూడా ఈ యొక్క మాటలు వినబడుతున్నాయి, కానీ ఈ మాటలకు ఆయన స్పందించడం లేదు. ఈ మాటలకు ఆయన భయపడి తన పరిస్థితిని వదులుకోవటం లేదు. కానీ పిలాతు వదిలేసుకున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. యేసు నిబ్బరంగా మాటలు విన్నాడు. ఆయన హృదయం రదలైంది. ఏ జనుల కొరకు తాను పరలోకం నుండి నరావతారిగా వచ్చాడు, ఏ పితరుల కాలం నుండి ఆ జనులు ఎదురు చూస్తుంటే ఆయన నరుడై వచ్చాడు, ఆ ఎదురు చూడాల్సిన జనం తిరగబడి తిరస్కరిస్తున్నారు. దేర్ ద హార్ట్ ఆఫ్ జీసస్ బ్రోకెన్. యేసు హృదయం బద్దలైపోయింది. అక్కడ పిలాతు అల్లరి రేగుచు కంట్రోల్ తప్పిందని తెలుసుకున్నప్పుడు, తన వలన ప్రయోజనం ఏం లేదని గ్రహించినప్పుడు, తాను తన ఆత్మను దేవుని ఎదుట కనపరుచుకోవటానికి అతడు ఏం చేస్తున్నాడు? తన చేతులను జనసమూహము ఎదుట కడుగుకుంటూ, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి అని చెప్పెను. నా ప్రశ్న ఒక్కటే, చేతులు కడుక్కొని నేను నిరపరాధిని అని అంటే, డస్ గాడ్ యాక్సెప్ట్స్ దిస్? ఇది దేవుడు అంగీకరిస్తాడా? అంటే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నేను పాపం చేస్తాను అని అంటే దేవుడు ఒప్పుకుంటాడా? నో, లేదు. పరిస్థితులు తీవ్ర వ్యతిరేక్తతలో ఉన్న ఒక మనిషి పాపం చేయటానికి దేవుడు ఒప్పుకోడు, ఖచ్చితంగా ఒప్పుకోడు. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. దైవ ప్రమాణం ఆ విధంగా ఉంటుంది. ఇది మనం గుర్తెరగాలి. ప్రభువు చెబుతున్న మాట, ప్రభువును గురించి ఆ పిలాతు చెబుతున్న మాట, ఈ నీతిమంతుడు అంటున్నాడు. యేసుని గురించి నీతిమంతుడని జడ్జిగా, గవర్నర్గా తాను పలుకుతున్నాడు. ఆయన నిర్దోషత్వం ఇక్కడ రుజువైపోయింది. కానీ తన వాయిస్ ఓవర్టేక్ చేయలేకపోయింది. అతని యొక్క స్వరము ఇతరుల స్వరాన్ని అధిగమించలేకపోయింది. దట్ ఈస్ ద ఫాల్ట్. ప్రజల కేకలను అణచగలిగే అధికారములో ఉన్నవాడు ఒక ఫేవర్ కొరకు, హేరోదు ఫేవర్ కొరకు యేసును అప్పగించడానికే ఇష్టపడ్డాడు. మీ లైఫ్లో ఏదైనా ఒక ఫేవర్ కావాలని మీరు కోరుకుంటే మీరు పాపంలో పడిపోతారు. జాగ్రత్త. నేను పడ్డాను అట్లా. ఒక ఫేవర్ జరగాలి అని మనం కోరితే ఆ ఫేవర్ కోసం మనం తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాం. వెళ్ళాను నేను,
ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకున్నాను. ఇంక జీవితంలో ఇట్లాంటిది చేయకుండా నాకు సహాయం చేయమని ఏడ్చాను. నా మాట జాగ్రత్తగా వినండి. పిలాతు ప్రజల ఫేవర్ సంపాదించాలనుకున్నాడు. పిలాతు హేరోదు ఫేవర్ ఉంటే చాలనుకున్నాడు. నా ప్రశ్న, వాట్ అబౌట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? అది మిస్ అయిపోయాడు. హేరోదు ఫేవర్ లేకపోయినా, జనుల ఫేవర్ లేకపోయినా బ్రతకచ్చేమో కానీ గాడ్స్ ఫేవర్ లేకుండా no one can live on this earth comfortably. I realized this truth. ఈ సత్యాన్ని నేను గుర్తెరిగాను. దేవుని ఫేవర్ లేకుండా మనం ఏం బ్రతుకుతామండి? ఆయన ఫేవర్ ఉంటే ఎవరు ఫేవర్ లేకపోయినా, ఎవరు మనలను అంగీకరించకపోయినా, మనతో ఉన్న లేకపోయినా, మన వారిని చెప్పుకున్న లేకపోయినా మనం సంతోషంగా బ్రతకగలుగుతాము. పిలాతు మార్గం తప్పాడు. తాను మార్గం తప్పటమే కాదు, యేసును అక్రమంగా సిలువకు అప్పగిస్తున్నాడు. తాను ఎంత మంచి న్యాయాధిపతికి ఒకప్పుడు పేరుండేదో అదంతా పోయింది ఒక్కసారిగా. If you expect the favor of the people rather than God, you will lose everything in your life. The best example is Pilate. పిలాతు బెస్ట్ ఎగ్జాంపుల్, చక్కటి ఉదాహరణ. తను సమస్తం పోగొట్టుకుంటున్నాడు. దేవుని ఎదుట దోషిగా నిలబడాల్సిన కండిషన్ వస్తుంది. We should take it as serious issue. మనం దేవుని ఎదుట దోషులుగా నిలబడే దుస్థితి మనం ఎందుకు కొని తెచ్చుకోవాలండి? మనం ఆలోచించాలి. కనుక ఈ ఆలోచన లేకపోవటం వల్ల పిలాతు పాపంలో పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించే విషయంలో అతడు పొరపాటు చేశాడని అర్థమవుతోంది. అప్పుడు ప్రజలు అంటున్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. చూడండి ఎంత విచారకరం అండి ఇది. అప్పుడు నిరపరాధి అయిన యేసు రక్తం మా మీద మా పిల్లల మీద ఉండాలి అని కోరుకుంటున్నారట వాళ్ళు. ప్రజలందరూ అండర్లైన్ చేయండి. అందుకు ప్రజలందరూ, ఒక్కడు కూడా మినహాయింపు లేదు. టోటల్ ఇజ్రాయిలైట్స్ ఆఫ్ ద సిటీ ఆఫ్ జెరూసలేం, యెరూషలేం పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఈ రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండాలి. అదేమైనా చిన్న విషయమా చెప్పండి? నిరపరాధి యొక్క రక్తం తరతరాలు మా మీద ఉండాలని కోరుకోవటం ఎంత అవివేకమైన మనసాక్షికి గుర్తండి. అంటే వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారంటే యేసు మాటలు అర్థం కాక యేసు దైవదోషం చేస్తున్నాడు అనుకున్నారు, కానీ యేసు దేవుని కుమారుడు తెలుసుకోలేకపోయారు. యేసు రాజని చెప్పుకుంటూ దేశద్రోహం చేశాడు అనుకుంటున్నారు, కానీ యేసే రాజని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు తెలుసుకోవటానికి ఆఖరికి శిలువ మీద కూడా 3 భాషల్లో యేసు యూదుల రాజు అనే విలాసం దేవుడు రాయించి పెట్టాడు. దానికి పిలాతునే దేవుడు వాడుకున్నాడు. దానికి దేవుడు పిలాతును వాడుకున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా. ఎవడైతే యేసును దేవుని కుమారుడు కాదు అని నమ్మి సిలువకు అప్పగిచ్చాడో ప్రజల ఫేవర్ కొరకు, ఆ వ్యక్తే విలాసం మీద రాశాడు, పై విలాసం రాశాడు, ఈయన యేసు దేవుని కుమారుడు అని. నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాసేశాడు. ఐఎన్ఆర్ఐ అంటాం, ఐఎన్ఆర్ఐ అని రాస్తారు కదా. ఇసూస్ నాజరస్ రెక్స్ ఇడోరియన్, నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాశాడు. గ్రీక్, లాటిన్, హీబ్రూ 3 భాషల్లో రాసి పెట్టాడు తల మీద, యేసుప్రభు తల మీద సిలువ పైన. పిలాతు గారు పెద్దలు అడిగారు, ఏమయ్యా అట్ట రాశాడు? నేను రాసింది ఏదో రాశాను, పొండి అవతల కన్నా కోపగించుకున్నాడు, వెళ్ళిపోయారు వాళ్ళు. యేసు ఎవరు? చూస్తున్న సిలువ చూస్తున్న వారికి ఏం కనబడుతుంది? కామన్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ గ్రీకులో యేసురాజు అని కనబడుతుంది.
హీబ్రూలో యేసురాజు అని కనబడుతుంది, లాటిన్లో యేసురాజు అని కనబడుతుంది. యూదులు ఎవరిని సిలువేసుకున్నారు? వారి సొంత మనిషిని, సొంత రాజును సిలువేసుకున్నారు. కనుక వాక్యం చెబుతుంది, ప్రజలంతా ఈ రక్తం ఉంది, అపరాధం ఉందే, అది మా మీద, మా పిల్లల మీదకి రావాలి. ఎంత దారుణం అండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, హేబేలు రక్తము మొదలుకొని జకరియా కుమారుడి జకరియా రక్తం వరకు కూడా మీ మీద సాక్ష్యం పలుకుతోంది అన్నాడు. రక్తం చిందించి తప్పించుకోగలం అనుకుంటున్నారా? దేవుని భక్తుల యొక్క రక్తం చిందించిన వాడు చాలా తీవ్రంగా నష్టపోతాడు. నిర్దోష రక్తాన్ని చిందించిన వాడు తప్పించుకోలేడు. ప్రజలు కోరుకున్నారు. అప్పుడు పిలాతు ప్రజలు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించిన. ఇవన్నీ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అండి. కొరడాలతో కొట్టించడం డిఫరెంట్ ఇన్సిడెంట్, సిలువకు అప్పగించడం డిఫరెంట్ ఇన్సిడెంట్, బరబ్బను విడుదల చేయటం డిఫరెంట్ ఇన్సిడెంట్. ఇవన్నీ కంటిన్యూగా రాశాడు ఇక్కడ. వాటి మధ్యలో సమయ వ్యత్యాసం ఉంది. కనుక యేసును కొరడాలతో కొట్టించాడు విడుదల చేసే ప్రయత్నం కొరకే. 1-40 కొరడా దెబ్బలు కొడితే యోహాను 19లో ఇదిగో ఈ మనుషుడని పెద్ద అక్షరాలతో రాశాడు బైబిల్ సొసైటీ వారు. ఎందుకు అంటే ఇదిగో ఈ మనుషుడు అంటే దిస్ ఈజ్ ద మ్యాన్ sent by God for the remission of the sins for human beings. మనుషుల కొరకు విమోచన క్రయధనంగా దేవుని చేత పంపబడిన మనుషుడు ఇదిగో ఇతడే అనేది ఇంట్రడ్యూస్ చేసిన వాడు కూడా పిలాతే. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా. పిలాతు యొక్క జీవితం తప్పుడు నిర్ణయాలతో కొనసాగింది. మన జీవితం ఎలా కొనసాగుతుంది? మనం ఏ విధంగా మన జీవితంలో మనం అభిప్రాయాలను ఎంచుకుంటున్నాం, మార్చుకుంటున్నాం, ఉంచుకుంటున్నాం? ఇది మనం ఆలోచించి తీరాలి. నేను నిరపరాధిని చూచుకోండి అని ఒత్తిడికి తల ఒగ్గి దేవుని ఎదుట నిర్దోషిగా ఉండాలనుకుంటే సరిపోతుందా? మీరే చూచుకోండి అని ఇతరులను యథార్థత లేని వారుగా చేయటం నిజ యథార్థత అవుతుందా? కాదన్నటికీ కాదు. వాట్ ఈస్ ద రియల్ ఇంటెగ్రిటీ? మేకింగ్ అదర్స్ ఇంటెగ్రేటెడ్. ఇతరులు ఇంటెగ్రిటీతో ఉండేట్టు చేయటం నిజమైన ఇంటెగ్రిటీ. అది చేయని వాడు ఇంటెగ్రిటీ లేని వాడే. ఇంటెగ్రిటీ అంటే యథార్థత. యథార్థత అంటే ఏంటి? నేను యథార్థంగా ఉండటమేనా? నాతో పాటు నా సోదరుడు కూడా యథార్థంగా ఉండేట్టు నేను చేయనప్పుడు నేను ఎట్లా యథార్థవాదిని అవుతాను? అక్కడే పడిపోయాను నేను. సోదరుడు అక్కడే పడిపోయాడు పిలాతు కూడా. అక్కడే పడిపోతున్నాడు ఇవాళ సగటు క్రైస్తవ విశ్వాసి. నేను బాగున్నాను చాలనుకుంటున్నాడు తప్ప ఇతరులు బాగుండేటట్టుగా చేయాలనే తపన మనుషులు లేకుండా పోతుంది. ఇట్స్ నాట్ ద ఇంటెగ్రిటీ అకార్డింగ్ టు ద బైబిల్. కానీ నేను పరిశుద్ధుడు గుండిపోయాను, నేను సరిపోయాను, నేను బాగున్నానంటే సరిపోయిందా? యూ షుడ్ మేక్ అదర్స్ ఆల్సో మస్ట్ బి ద పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ. వాళ్ళు ఇంటెగ్రిటీతో ఉండేటట్టుగా నీవు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ప్రవర్తించవలసిన వాడవై ఉన్నావు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కనుక మనం యథార్థవాదులంగా ఉన్నామా పరిశీలించుకుందాము. పిలాతుని ఎన్నిసార్లు విమర్శించి ఉంటావు? నేను ఎన్నిసార్లు పిలాతుని విమర్శించి బోధించుంటాను? నన్ను నేను ఒక్కసారైనా విమర్శించుకోగలిగానా? పిలాతును విమర్శించిన నన్ను నేను విమర్శించుకోగలిగానా? ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. పిలాతును విమర్శిస్తే ఏం కాదు, నన్ను నేను విమర్శించుకుంటే మేలు జరుగుతుంది నాకు. ఇవాళ పిలాతు తప్పిదాన్ని మాట్లాడటానికి మనం లేం. మన తప్పిదాన్ని గురించి మాట్లాడుకోవటానికి మనం ఇవాళ ఇక్కడ నిల్చున్నాం. మనం మన తప్పిదాన్ని గురించి మాట్లాడదాం. ఎస్ లార్డ్, ఐఎమ్ ఎ సిన్నర్. నాకు ఈ పాపంతో నిమిత్తం లేదని చేతులు కడుక్కునే
సాహసం ఇవాళ చేయొద్దని నేను మనవి చేస్తున్నాను. యూ అడ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించాడు. ఈతని యందు ఏ నేరము నాకు కనపడలేదు అని చెప్పి ఈయన తీసుకెళ్ళి సిలువ వేసుకుని నన్ను అప్పగిస్తే ఎట్లా యథార్థవంతుడవుతాడు? His words are not matching with his actions. అతని పదములు మాటలు క్రియలతో అనుసంధానం కావటం లేదు. ఇట్స్ మీ ఆల్సో. నేను కూడా. ఈ వాక్యం నన్ను ఖండిస్తుంది, నిన్ను ఖండించడం లేదా? వాట్ అబౌట్ యూ? ఐ కన్ఫెస్డ్ దట్ ఐ am the person. My words are not matching with my actions. How can I be called as the Christian? సోదరుడా, సోదరి, ఇతని మాటలు నిర్దోషమైన క్రీస్తుని ప్రకటిస్తూ ఇతని క్రియలు నిర్దోషిని సిలువకు అప్పగిస్తుంటే ఎట్లా సింక్రనైజ్ అవుతుంది బ్రతుకు? ఎట్లా ముడిపడుతుంది ఈ జీవితం? నో. ఎట్లా నిర్దోషిగా ఎంచబడతాడు దేవుని ఎదుట? నో, లేదు. మనం కూడా అంతే. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. పాపము సులువుగా చిక్కుల్లో పెడుతుందండి. వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ వే. ఇది నా గొప్ప పాఠంగా నేను నేర్చుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా నేను చాలా హెచ్చరించబడుతున్నాను. ఐ షుడ్ కీప్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ ద సిన్. కనుక పాపమునకు దూరంగా జరగాలని నేను బోధించబడ్డాను ఈ లేఖనం ద్వారా. వారు కోరినట్టు బరబ్బను విడుదల చేశాడు. ఇట్స్ రాంగ్. వారు కోరినట్టు విడుదల చేయటం ఏమిటండి? వారికి అది ఉంది అమలులో, అందుకే అలా చేశాడు. వారు కోరినట్టుగా వారికి బరబ్బ, వారు కోరినట్టుగా యేసుకు శిక్ష. మరి నీ స్టాండ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ఇఫ్ అదర్స్ క్లెయిమ్ సంథింగ్, విల్ యూ యాక్సెప్ట్ దట్? వేర్ ఈజ్ యువర్ స్టాండ్? నీ బ్రతికేమిటి? నీ ప్రవర్తన ఏమిటి? నీ వ్యక్తిగతం ఏమిటి? నీ వ్యక్తిత్వం ఏమిటి? నీవెందుకు చేస్తున్నావు? వీఆర్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనం లెక్క చెప్పాలి. పిలాతు అంటాడు, నీ మీద నాకు అధికారం ఉందని నీకు తెలుసా అని అడుగుతాడు. పైనుండి నీకు ఇవ్వబడితేనే తప్ప నా మీద ఏ అధికారం నీకు లేదన్నాడు. ఈ ఒక్క మాట అయినా విశ్వాసులను బలపరచదా అని నేను అడుగుతున్నాను. నా మీద పైనుండి అధికారం ఇవ్వబడితేనే కానీ మరొకటికి అధికారం లేదు. నేను దాసుడిని అయిపోతే అది వేరే సంగతి. నా పైన ఎవడికి దేవుడు అధికారం ఇవ్వడు, ఆయనే అధికారిగా ఉంటాడు. ఒకవేళ ఆయన నన్ను ఏ పరిస్థితికి నేను అప్పగిస్తే, ఆయన చిత్తంలో అప్పగిస్తే తప్ప నథింగ్ కెన్ ఓవర్ రూల్ మీ. నన్ను ఏది కూడా పరిపాలించలేదు. నా దేవుడే నన్ను పరిపాలకుడు ఉంటాడు. ఇవన్నీ ఫండమెంటల్ బేసిక్స్ అండి స్పిరిచువల్ లైఫ్లో. వీటిని గమనించకపోతే, నేర్చుకోకపోతే ఆధ్యాత్మిక జీవితమే లేదు. సిలువకు అప్పగించాను. ఉదయం 9 గంటలకు యేసును సిలువ వేయటానికి తీసుకెళ్లారు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యుద్ధ సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రాలు తీసివేసి ఆయనకు కిరీటము ముండ్లతో అల్లి ఎర్రని అంగి తొడిగించి తల మీద కిరీటాన్ని పెట్టి ఒక రెల్లు కర్ర చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహాసము చేసి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లు తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. యేసును అవమానపరుస్తున్నారు, అపహాసిస్తున్నారు. బట్ జీసస్ కెప్ట్ క్వైట్. ఆయన మౌనంగా ఉన్నాడు. కెన్ ఐ డూ సచ్ థింగ్ యాజ్ ఎ బిలీవర్, యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్? కెన్ ఐ డూ దట్?
నేనైతే చేయగలుగుతానా? ఖచ్చితంగా చేయలేను. నేను మనవి చేస్తున్నాను. యేసును అపహసించుట ప్రారంభించారు. యేసును ముఖం మీద ఉమ్ము వేశారు, గుడ్డ వేసి గుద్దారు. ఎవరు గుద్దారో ప్రవచించు, నీవు దేవుడు అన్నారు. యేసును వెలుపటకు తీసుకెళ్లారు, మందిరంలో తీసుకుపోయారు, సమకూర్చారు. సైనికులందరూ కూర్చున్నారు. సైనికులందరూ కూడా యేసు చుట్టూతా కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు, ముండ్ల కిరీటం పెట్టారు. ముండ్ల కిరీటము 72 ముళ్ళతో అల్లిన కిరీటాన్ని స్కల్ వరకు గుచ్చారు. గుచ్చి ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటం పెట్టి చేతిలో కర్ర పెట్టారు. కిరీటము, చేతిలో దండము రాజుకు చిహ్నం. ఎర్రని వస్త్రము హోదాకు చిహ్నంగా కనిపిస్తుంటే, యూదుల రాజా నీకు శుభం అని చెప్పి అపహాస్యం చేస్తున్నారు. ఇవాళ చాలామంది అపహాసకులు ఉన్నారు. యేసు యూదుల రాజు అయితే వాడు యూదుల రాజు కాదనుకొని యూదుల రాజుగా ఆయన తయారు చేసి ఆనందిస్తున్నారు. దోస్ ఆర్ ద రోమన్ సోల్జర్స్, అన్బిలీవర్స్. వాళ్ళు అవిశ్వాసులు అలా చేస్తే గొప్పే ఉందండి. విశ్వాసులమని చెప్పుకున్నటువంటి యూదా జనాంగం చేశారండి. మాకు ఈయన వద్దన్నారు, ఈయన రాజు కాదన్నారు, ఈయన ద్రోహి అన్నారండి. కనుక అదే రెల్లుతో ఆయన తల మీద కొట్టారంట, మాడు మీద కొట్టి ఏం చేస్తావు చేయమన్నారు. కనుక కొట్టువానికి ఆయన తన వీపును అప్పగించాడు, చెంపలు పెరుకువానికి ఆయన తన చెంపలను అప్పగించాడు, ముండ్ల కిరీటానికి తన శిరస్సును అప్పగించాడు. ఆయన కన్నీటితో ఈ అవమానాన్ని భరించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన సిలువను సహించి అవమానమును భరించి తన ఎదుట ఉన్న పందెములు ఓపికతో పరిగెత్తాడు. తన ఎదుట ఉన్న ఆనందము కొరకై ఈ సహనం చూశాడు. మీరొక్కటి నేర్చుకోవాలి, నేనొక్కటి నేర్చుకోవాలి. ఒక ఆనంద గడియను ఎదుర్కోవటానికి, ఒక అవమానపు గడియ గుండా వెళ్ళటానికి సిగ్గుపడవద్దు, భయపడవద్దు, వెనకంజ వేయవద్దు అనే పాఠం నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను. యేసు ఎదుట ఉంచబడిన ఆనందం ఏమిటో తెలుసా? కోట్లాది మంది ప్రజలు పరలోకానికి వస్తున్నారు. తన ఒక్కని యొక్క శారీరక హింస, తన ఒక్కని యొక్క భౌతిక మరణం, ఆయన ఒక్కని యొక్క వేదన అనేకుల వేదనకు జవాబు కాబోతోంది. అందుకే ఆయన ఆ వేదనకు తృప్తి పడ్డాడు. అపహాస్యానికి ఆయన సిగ్గుపడగా ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. కనుక ఆయన తల మీద కొట్టారు, ఆయన సిలువ వేయటానికి తీసుకెళ్ళిపోయారు. 31వ వచనం నేను ఆపుతున్నాను. ఆయన అంగీ తీసేశారు, వస్త్రాలు తొలగించారు, సిలువ వేయటానికి ఆయన తీసుకుని వెళ్ళారు. ఒక దోషిగా, ఒక నేరస్తునిగా యేసును వాళ్ళు ట్రీట్ చేశారు, దైవ కుమారుని ట్రీట్ చేశారు. కానీ ఆయన మాట్లాడలేదు. వాట్ ఈజ్ స్ట్రాంగ్ విల్ పవర్. కనుక మన జీవితంలో శ్రమ సందర్భంలో చెలించకూడదనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి 1 నిమిషం ముందే టెలిఫోన్ ద్వారా శ్రీనివాసరావు గారి వివరాలు ఇచ్చి ఎపిసోడ్ సహకారం వచ్చిందని తెలియజేశారు. కుటుంబ వివరం: మాదేపల్లి రోడ్డు వాస్తవ్యులు చిన్ని శ్రీనివాసరావు గారి కుమారుడు వెంకటేష్ గారు, కుమార్తె అల్లుడు నళినీదేవి రంగారావు గారు, మనములు భానుతేజ, శశి సాత్విక్ గారు సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థిద్దాము. ప్రార్థన: మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. రక్షకుడా నన్ను క్షమించుము అని అడుగుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఈ క్షణాన్ని క్షమించుము. నీ రక్తములో మమ్మను కడుగుము, మమ్మను శుద్ధీకరించుము, పాపము నుండి విమోచించుము. నిన్ను సిలువ వేసిన ఘోర పాపములు మాకును ప్రభు చోటున్నది, మమ్మను క్షమించుము. మా పాపము నుండి మమ్మను విడిపించుము. నీ నీతిమంతులుగా మమ్మను తీర్చుము. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనకు తోడైనను గాక.